హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కిడ్స్ స్పెషల్ అండి. ఇది నేను ఇడ్లీ పిండితో వేసుకున్నాను. చాలామంది ఇడ్లీ ఇష్టంగా పెద్దగా తినరు కదా పిల్లలు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగా మీరు ప్యాన్ మీద చిన్న చిన్న దోశలుగా పోసి కొద్దిగా నెయ్యి వేసి మీరు అలా టోస్ట్ చేశారంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు స్కూల్స్ కానీ తీశారు కాబట్టి తొందరగా పిల్లలు తినడం కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ కొద్దిగా ఫ్లిప్ చేస్తున్నాను చూడండి. అలాగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు ఉండండి. బాగా లో ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేశారంటే చాలా బాగుంటుంది. ఇది ఒక మంచి ఐడియా. మా అబ్బాయి కొద్దిగా ఇలాంటివి ఇష్టంగా తింటున్నాడు, అందుకని నేను ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తుంటాను. ఉదయాన్నే తొందరగా టిఫిన్ తినాలి, లేట్ అవుతుంది అన్న వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ చాలా బాగుంటాయి. చూడండి, వెనకాల పక్క కానీ బాగా రోస్ట్ అయింది. ఇలా మీరు సర్వింగ్ బౌల్లో కొద్దిగా వాళ్ళకి నచ్చేటట్టుగా మీరు పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇది ఒక ఐడియా అండి. అండ్ నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి సేమియా ఉప్మా చాలామంది ఇష్టంగానే తింటారు పిల్లలందరూ. అలాంటి వాళ్ళ కోసం కొద్దిగా సేమియా ఉప్మా చేయండి. సెకండ్ ఐడియా, కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఇక్కడ నేను ఏ ఆయిల్ వాడుతున్నాను అనేది కానీ మీకు చూపిస్తాను. గ్రౌండ్నట్ ఆయిల్ అండి. ఇది ఆర్గానిక్ ఆయిల్, ఆర్గానిక్ ఫామ్స్లో తీసుకొని వస్తాను. అండ్ ఇది చూడండి, టింబకూట్ ఆర్గానిక్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్. ఇది కెమికల్ ఫ్రీ. మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను కెమికల్ ఫ్రీ అండ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్ రిచ్ అని రాస్తున్నారు. అందుకని నేను ఈ ఆయిల్ వాడడం జరుగుతున్నది. ఇందులో నేను కొద్దిగా ఆవాలు, మినప్పప్పు వేసుకొని కొద్దిగా అవి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుతున్నాను. అండ్ నేను ఎప్పుడు సేమియా ఉప్మాలో పిల్లలు ఆనియన్స్ ఇష్టంగా తినరండి. మ్యాక్సిమం పిల్లలు ఆనియన్స్ ఇష్టంగా తినరు, అందుకని నేను ఆనియన్స్ మాత్రం వేసుకోవట్లేదు. జనరల్గా సేమియా ఉప్మాలో ఆనియన్స్ అన్నీ వేసుకుంటారు కాబట్టి నేను ఇది పిల్లల కోసం, పిల్లలు ఎలా ఇష్టంగా తింటారు అనే దాని గురించి చేస్తున్నాను. కొద్దిగా మన చిటపటలాడాక కొద్దిగా ఫ్లేవర్ కోసం కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చూడండి. వేసిన తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసులు వేయండి. బాగా మీకు చక్కగా మెత్తగా వస్తుంది. చూడండి, చక్కగా మెత్తగా నేను 3 గ్లాసులు నీళ్ళు పోసాను. ఒక గ్లాసు ఒక గ్లాస్ సేమియాకి నేను 3 గ్లాసులు వాటర్ పోసాను. కొద్దిగా సాల్ట్ కానీ వేస్తున్నాను. ఎప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకుంటే మంచిది. అదిగోండి, ఒక గ్లాస్ సేమియా వేసేస్తున్నాను. మన సేమియా మామూలు బొంబాయి రవ్వ ఉప్మాలాగా తిప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసేసినా సరిపోతుంది. మ్యాగీ బదులు సేమియా చాలా బాగుంటుందండి. వాళ్ళు ఇష్టంగా కానీ తింటారు. మ్యాగీ చిన్నపిల్లలందరూ ఇష్టంగా తింటుంటారు కదా. ఇప్పుడు మ్యాగీ తినకూడదు కాబట్టి దాంట్లో ఏవేవో యాడ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మ్యాగీ బదులు ఇలాంటివి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కొద్దిగా అలాంటి జంక్ ఫుడ్స్ కానీ బయటపడతారు. నేను కొద్దిగా ఒక లిడ్ పెడుతున్నాను. మన సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. దీన్ని మీకు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని, నేనైతే మా బాబు షుగర్తో ఇష్టపడతాడు. షుగర్ కానీ పొడి కానీ ఫోక్ తీసుకొని, షుగర్ కానీ పొడి కానీ ఏదైనా మా బాబు ఇష్టపడతాడు. ఇలా కొద్దిగా కలర్ఫుల్గా చేసి మీరు ఇవ్వండి, మీ పిల్లలు ఖచ్చితంగా తింటారు. ఓకేనా? ఇదొక నేను ఇంట్లో ట్రై చేసిన రెసిపీ. ఇది చూడండి, కొద్దిగా షుగర్ తీసుకొని షుగర్ వేసుకున్నాను. అండ్ మూడోది నేను చెప్తున్నాను, ఇడ్లీ పిండితోనే ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని రండి. బయట షాప్స్లో దొరుకుతాయి. ఇది జస్ట్ కాస్ట్ ఆఫ్ 50 రూపీస్. నేను 50 రూపీస్కే తీసుకున్నాను. అండ్ కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకొని కొద్దిగా దీంట్లో వేసుకుంటూ ఉండండి. ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా ఒక చిన్న స్పూన్తో మీరు వేసుకొని మీరు జనరల్గా ఇడ్లీ ఎలా పెడతారో అలాగా పెట్టేసేసి చూడండి. అన్నీ పెట్టేశాను. దీన్ని నేను ఇడ్లీ ఎలా పెడతానో అలా మధ్యలో ఇట్లా పట్టుకొని ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ ఎలా పెడతారో అట్లా పెట్టండి.
మీరు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటివి అయితే చూడండి, ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి. ఇవన్నీ మనం ఒక సర్వింగ్ ప్లేట్లో కానీ తీసుకున్నాం. మీకు ఏమన్నా వెరైటీ డిజైన్స్ ఇలా నేను ఇప్పుడేం చేయలేదు, జనరల్గా నార్మల్గా ఉరికినే ఒక రోగా పెట్టానంతే. వెరైటీగా ఏమైనా డిజైన్స్ చేయగలిగితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబు పొడితో ఇష్టంగా తింటాడని నేను పెట్టాను. ఈ 3 రెసిపీస్ మీకు బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ forget, like, share and subscribe my channel.